హాయ్ నేను సతీష్. సీజన్ 8 గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా ముగిసింది. మొత్తానికి నిఖిల్ అనుకున్నది సాధించాడు. గౌతమ్‌కి అయితే ఈ విషయంలో డిసప్పాయింట్ అయినా సరే రన్నర్‌గా నిలిచిన దానికి చరిత్ర అయితే సృష్టించాడనే చెప్పాలి. వైల్డ్ కార్డ్‌గా వచ్చి ఇంతవరకు రావడం, విన్నర్ అవుతాడనే స్థాయిలో ఆటలో దూసుకుపోవడం, నిఖిల్ పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఆయన కూడా టైటిల్ ఎగరేసుకుపోవడం రియల్లీ గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇద్దరి జర్నీ చూసుకుంటే హైలైట్ అనే చెప్పాలి. ఇక సరే ఎపిసోడ్ వైజ్ రివ్యూ చేసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయడం మర్చిపోకండి. అట్లాగే ఈ సీజన్‌కి నేను స్టార్టింగ్‌లోనే చెప్పా. అసలు కంటెస్టెంట్స్‌గా ఎవరెవరు రాబోతున్నారు అనేటప్పుడే ఈ సీజన్ అప్డేట్స్ ఇంతవరకు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క. ఖచ్చితంగా ఫస్ట్ ఏదైనా అప్డేట్ వచ్చిందంటే మన న్యూస్ బాలర్ జర్నలిస్ట్ సతీష్ నుంచే రావాలి. ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ ఇస్తానని చెప్పా. ఇప్పటికే ప్రతిరోజు, ప్రతి ఎపిసోడ్‌లో, ప్రతి వీడియోలో కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను అప్డేట్స్ ఇస్తూ ఇవాల్టి గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన కూడా నేను రివీల్ చేసిన అప్డేట్స్ ఎవ్వరు చేసి ఉండరు. నో డౌట్, అందులో డౌటే అక్కర్లే. ఇది ఈ సీజన్కే కాదు, ఇక ముందు కూడా ప్రతి సీజన్లో కూడా ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. న్యూస్ బౌలర్ జర్నలిస్ట్ సతీష్ ఈ రెండు ఛానల్స్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ రావాలి అనే మాదిరిగానే ఆ పరంపర అయితే కొనసాగుతుంది. సో మరి నా ఎఫర్ట్స్ని ఈ సీజన్ అంతా 105 days నా ఎఫర్ట్స్ని గుర్తించిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మెసేజ్ కూడా పెట్టండి. ఎట్లా అప్డేట్స్ నేనే ఇచ్చానా, ఇంకా నాకంటే ఎవరైనా ఇచ్చారా? నేను ఇచ్చిన తర్వాత ఇంకా చాలామంది కొంత లైక్స్ కూడా తక్కువ రావడం వల్ల రీచ్ తక్కువ రావడంతో మన తర్వాత ఇంకా కొంతమంది కాపీ పేస్ట్ మాదిరిగా ఇచ్చుకుని కూడా రావడం అయితే జరిగింది. ఓకే, వాళ్ళ గురించి నేనేమనట్లేదు కానీ మీరు ఇంకా లైక్స్ చేసి ఉంటే బాగుండేది నా ఫీలింగ్. అలాగే ఇంకోటి ఏంటంటే వీలైనంత త్వరగా మళ్ళీ జనరల్ అప్డేట్స్ ఇంకా చాలా 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 క్రేజీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, అప్డేట్స్తో, వీడియోస్తో మేము ముందుకు వస్తా. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సదస్సులో మళ్ళీ మనం కలుద్దాం, కలుసుకొని మన జర్నీ కొనసాగిద్దాం. రెండు ఛానల్స్ న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సదస్సు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే ఇక ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే అవినాష్ని మరి ఫస్ట్ అయితే సగౌరవంగా తీసుకురండి అని చెప్పారు కానీ నువ్వు లేకపోతే మాకు ఆ నవ్వులు ఉండేవే కావు, చాలా హ్యాపీ అని ఎన్ని చెప్పారు కానీ ఉపేంద్ర గారు తీసుకొస్తున్నారు ప్రివిలైజ్ అని మాటల వరకు చెప్పారు కానీ చేతల్లో ఆ ప్రివిలైజ్ ఏదో, ఆ సగౌరవం ఏదో చూపించుంటే బాగుండేది నాకు అనిపించింది. ఎందుకంటే ఈరోజు లాస్ట్ కూడా ఆ రామ్ చరణ్ స్వామి మాల్లో ఉన్నారు కదా, ఆయన వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చిరంజీవిని కానీ, రాజశేఖర్ని, సాయి కుమార్ని ఇంతమందిని నవ్వించు ఇంత గ్రాండ్ ఫినాలే, ఇంత ఈవెంట్లో కూడా, ఇంత పెద్ద షోలో కూడా ఫినాలే రోజు కూడా అవినాష్తో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంతా చేసి కనీసం ఆ సూట్ కేస్ అది ఆయన చూశారు కదా, మనకు చూస్తే అర్థమైపోయి ఖచ్చితంగా ఆ సిల్వర్ సూట్ కేస్ ఖచ్చితంగా పెట్టగానే ఇలా అనౌన్స్ చేయగానే అలా తీసుకుంటున్నా, అందుకు అర్హుడే, 100% అర్హుడే. అది ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. మాటలతో మాత్రం చాలా హ్యాపీ, బాగా నవ్వించో, బాగా కడుపుబ్బా నవ్వించో, జోకులేసో, ఎంటర్టైన్ చేసో, మాటల్లో కాక చేతల్లో చూపిస్తే బాగుండేది అనిపించింది. ఈ విషయంలో మాత్రం కొంత డిసప్పాయింట్, నో డౌట్. అయితే ఇంకొక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, ఎప్పుడైనా సరే విన్నర్ అనేవాడికి ఖచ్చితంగా 1,00,00,000 ఏదైతే ప్రైజ్ మనీ చెబుతూ ఉన్నారో ఆ ప్రైజ్ మనీ పూర్తిగా ఇచ్చేస్తేనే బెటర్. అందులో ఈ కోతలు అవన్నీ లేకుండా అని చెప్పి ఇప్పటికి ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పా. ఈ విషయంలో మాత్రం సాటిస్ఫాక్షన్, విన్నర్ ఎవరైనా కానీ సో మొత్తం వాళ్ళకి ఇస్తేనే అబ్బా 1,00,00,000 ప్రైజ్ మనీ మొత్తం వచ్చిందని చాలా సీజన్ల తర్వాత మళ్ళీ అలాంటి రికార్డ్ అయితే చూసాం. అందులో అఫ్కోర్స్ వీళ్ళు నబీల్, గౌతమ్ కృష్ణ యాక్సెప్ట్ చేయలేదు, ప్రైజ్ మనీ అంతా వచ్చింది. సో బలవంతంగా కాళ్ళు గెడ్డలు పట్టుకుని బతిమలాడు చేతులు పెట్టి బిస్కెట్ చేసేయకుండా ఆ విషయంలో మాత్రం కొంత బెటర్గానే కనిపించింది. అయితే ఇంకా ఒక 10 లక్షలు పోనిస్తే ఇవ్వచ్చు కానీ ఎంతవరకు అంటే 15 లక్షలు, 20 లక్షల వరకు, అంతకుమించి సీజన్ 6 లాగా 40 లక్షలు, 10 లక్షలు ఇస్తే అంతకంటే ఘోరమైన డెసిషన్ ఇంకోటి ఉండదు. ఆ రకంగా కాకుండా 10, 15, 20 వరకు వెళ్ళొచ్చు అనిపించింది. ఎనివే ఆ రకంగా అయితే ఓకే అనిపించింది. ఇక తర్వాత ఏంటంటే అవినాష్ 10 వారాల్లో నామినేట్ కాలేదు, యాక్చువల్గా కాలేదు. అందువల్ల నామినేషన్లు 10 వారాల్లో ఎక్కువ వారాలు నేను నామినేషన్లోకి రాలేదు, అందువల్ల జనాలకి దగ్గర కాలేదు అని కూడా. కాకపోతే ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆయన గుండె హార్ట్ ఆగిపోయినట్టుగా అవినాష్ అన్నట్టుగా కమాండోలు వచ్చి ఆ కాన్సెప్ట్ మాత్రము అనిపించింది. ఎంత నవ్వించినోడికి ఆ రకంగా మరి టెన్షన్ పెట్టేసి భయపెట్టేయాలి లాస్ట్లో ఎలిమినేషన్ దగ్గర అనిపించింది ఆ కాన్సెప్ట్ అయితే. సరే ప్రజ్ఞా జైస్వాల్ కూడా రెడ్ కలర్ ఫాగితో ప్రేరణ అని పెద్ద ట్విస్ట్ ఏం లేకపోయినా ఈ అమ్మాయి కూడా టాప్ 5కి ఆవిడ చేసిన ఫైటింగ్ స్పిరిట్కి అయితే నిజంగా టాప్ 5కి అర్హురాలే. ఆ విషయంలో ప్రేరణ కూడా బాగా సాధించినట్టుగా, అచీవ్ చేసుకున్నట్టుగా. అంటే ఇక్కడే కదా బ్రీఫ్ కేసు మళ్ళీ వస్తే అవినాష్ దీనికోసమే వెయిట్ చేస్తా కానీ ఎందుకో మరిది ఈసారి ఈ ట్రెండ్ ఇలా పెడదాం అనుకున్నారు ఎందుకని. సరే ఆయన కోసం ఎంత అనేది కూడా రివీల్ చేయలేదు. కనీసం ఆ నబీల్, గౌతమ్, నిఖిల్ ఉండేటప్పుడు కూడా ఆఫర్ ఎంత ఉంటే తీసుకోవచ్చు అన్నారు కానీ ఎంత అనేది కూడా చెప్పలే. మొత్తానికి వాళ్ళు కూడా ఓకే వద్దని ముగ్గురు ఒకటే మాట, ఇంకా రెండో మాట లేదు, విడిచిపెట్టేద్దామని లెక్క. అలాగే విజయ్ సేతుపతి, మంజు వారియర్. విజయ్ సేతుపతి అక్కడ తమిళ బిగ్ బాస్లో ఫస్ట్ టైం హోస్ట్గా చేస్తూ ఇప్పుడు 70 days అంటే జనవరి 18 గ్రాండ్ ఫినాల్, సంక్రాంతికి కదా, సంక్రాంతి తర్వాత ఇట్లా ఆయన ఫస్ట్ టైం చేస్తున్నా, బాగానే చేస్తున్నారు. అక్కడ చేసుకుంటే ఇక్కడ హోస్ట్గా రావడం అయితే చాలా వెరైటీగా కిక్ అనిపించింది ఫస్ట్ టైం. ఇట్లా గతంలో కిచ్చా సందీప్ కూడా వచ్చారు,
ఒకసారి ఒక ఎపిసోడ్లో ఇప్పుడు వచ్చిపోయినారు. ఈసారి ఇతను అక్కడ హోస్ట్గా సేమ్ ఒకే దగ్గర ఒకే షోలో పక్క పక్కన అవుతుండే ఇట్లా రావడం అనేది వెరైటీగా అనిపించింది. అటుగా నబీల్ కూడా మరి రిజెక్ట్ అయితే చేసేసాడు. అలాగే ఆయనతో కిస్ తీసుకోవడం, ఐ వాంట్ మేక్ దెమ్ ఫీల్ జెలస్ అని చెప్పేసి, అలాగే రోహిణి ఆనందానికి అయితే అవధులు లేవు విజయ్ సేతుపతితో. అలాగే నబీల్ కూడా మొత్తానికి తెలుగు ప్రజల మనసులు గెలిచాను అంటాడు కదా, అది మాత్రం వాస్తవం. తెలుగు ప్రజల మనసులు గెలిస్తేనే ఎవరైనా సరే ఇక్కడ సర్వైవ్ కాగలుగుతారు. ఇప్పుడు అదే జరిగింది. తెలుగు ప్రజల మనసులు, తెలుగు ప్రజల ఆశీస్సులతోనే విన్నర్ అయినా, రన్నర్ అయినా, టాప్ 3 అయినా, టాప్ 4 అయినా, టాప్ 5 అయినా, నో డౌట్. సరే, టాప్ 2 ఉండేటప్పుడు కూడా బ్రీఫ్ కేస్, గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఎంత చెప్పినా సరే అప్పుడు కూడా అవినాష్ అడుగుతాడు, సార్ ఇందులో ఎంత ఉందో తెలుసని మళ్ళీ అవినాష్ని అడుగుతున్నారు ఈయన. సో మరొకసారి ఆయనకి ఏదో పుణ్యం మీద ఆరాధన బాధ అయితే ఉంటుంది కదా. సో మళ్ళీ అడిగే కంటే కనీసం అప్పుడైనా, సార్ దీనికంటే కాదు కానీ సిల్వర్ సూట్ కేసులు ఎంత ఉందో చెప్పండి సార్, టెన్షన్తో చచ్చిపోయేలాగా ఉండే అంటే అప్పుడైనా కనీసం రివీల్ చేసి ఇంత మిస్ అయిపోయిందని చెప్పాల్సింది. మరి ఎందుకో ఈసారి వాళ్ళు కూడా పెద్ద ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు, మొత్తం అమౌంట్ విన్నర్కి ఇద్దామని. ఆ 10 లక్షలు, 20 లక్షల, 15 లక్షలు ఎంత కూడా వేరే మరి అటు ఇటు చేయకుండా మొత్తం ఒకరికే పంచుదామని లెక్క. సో మొత్తానికి నాగార్జున కూడా ఆ గోల్డెన్ బ్రీఫ్ కేస్తో అప్పుడు కూడా టైం చూసారా, జస్ట్ మనకి ఎపిసోడ్ వైజ్ అయితే 10 సెకండ్స్ అన్నారు గౌతమి అండ్ నిఖిల్ ఉండేటప్పుడు కూడా. మళ్ళీ ఆ సీజన్ 6 లాగా అంతసేపు టైం కూడా ఇవ్వకుండా కేవలం 10 సెకండ్స్లోనని చెప్పేసి. అడిగాక చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ కదా, మొత్తానికి చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఫ్రెండ్లీగా అందరితో పలకరించి చక్కగా ఇక్కడ కూడా మళ్ళీ అవినాష్ ఫన్ క్రియేట్ చేసేసి, అలాగే గౌతమ్ కూడా రన్నర్ యొక్క స్పీచ్ కూడా బాగుంది. పేరెంట్స్కి ధైర్యం చెప్పి నాగార్జున ఒక మాట అన్నాడు, గర్వించే కొడుకునని. అక్కడ వాళ్ళ గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది, గౌతమ్ని కూడా చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నో డౌట్ చరిత్ర సృష్టించాడు. వైల్డ్ కార్డుగా 5 వారాలు ఆట అయిపోయిన తర్వాత వచ్చి అది కంప్లీట్గా కనెక్షన్ అయితే తప్పుతుంది ఆడియన్స్తో. పైగా పోనీ వచ్చి అలాగే కంటిన్యూ చేయకపోయాడు, అది కాదు 2 వారాలకు 7వ వారానికి అవుట్ అయిపోయాడు. అన్నాక మళ్ళీ నిలదొక్కుని ఒక ఫైటర్గా, ఒక రైవలరీతో టాప్ 5లోకి రావడమే గొప్ప అనుకుంటే ఏకంగా టైటిల్ రేసులోకి వచ్చేసి నువ్వా నేనా అంత టఫ్ ఫైట్ ఇచ్చి ఏకంగా విన్నర్ అయిపోయే దశలో వచ్చి మామూలు ఫైట్ కాదు. ఎప్పుడు చరిత్ర అంటే ఇదే మరి. ఏ సీజన్లో కూడా చూసుకున్నా వారు వన్ సైడ్ అనిపించే పరిస్థితి వస్తుంది. బట్ ఈసారి అట్లా రాలా. కానీ మళ్ళీ జీరోతో మొదలుపెట్టినాడు. ఆల్రెడీ వైల్డ్ కార్డుకి వచ్చేనాటికే జీరోగా వచ్చాడు, ఎందుకంటే గత సీజన్లో నెగిటివ్తో వెళ్ళాడు. ఈసారి వచ్చాడు మళ్ళీ 7వ వారంకే నెగిటివ్ అయిపోయినా, జీరో అయిపోయినా మళ్ళీ అక్కడ నుంచి ఇలా ఒక ఫీనిక్స్ పక్షి మాదిరిగా దూసుకుంటూ రావడం, ఈ స్థాయికి రావడం, విన్నర్ అనిపించుకున్న సౌండ్ కూడా బాగా ఆడియన్స్ నుంచి వచ్చి ఆయన మొన్న కోరుకున్నాడు కదా, చిన్నప్పటి నుంచి రెస్పెక్ట్ దక్కలా, రెస్పెక్ట్ కోసం వచ్చాను ఆ రెస్పెక్ట్ అని. ఆ రెస్పెక్ట్ అయితే దక్కించుకున్నాడు, చరిత్ర అయితే క్రియేట్ చేస్తాడు, నో డౌట్. పేరుకి రన్నర్ అప్ అయినా ఆల్మోస్ట్ విన్నర్ అని కూడా చెప్పొచ్చు. ఆయన స్పీచ్ కూడా బాగా ఇచ్చాడు. ఇక సరే, నిఖిల్ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తానికి సపోర్ట్ చేశారు. లవ్ అండ్ సపోర్టు బయట వాడిని కాదు ఇక్కడ వాడినే అని మాదిరిగా ప్రూవ్ చేశారంటే అది 100% ఫ్యాక్ట్. తెలుగు ఆడియన్స్ ఆ ఫీలింగ్స్ ఎప్పుడూ ఉండవు. ఎన్నో సీజన్లు, గత అన్ని సీజన్లో సీజన్ 2, 3, 4 బాబా భాస్కర్ కావచ్చు, ఒక అమిత్ తివారీ కావచ్చు, హమీదే కావచ్చు, ప్రిన్స్ ఎవరు కావచ్చు, ఎంతోమంది అదర్ లాంగ్వేజ్ పీపుల్ వస్తే టాప్ 5 వరకు తీసుకొచ్చారు వాళ్ళ ఆటను చూసి. ఇప్పుడు ఏకంగా విన్నర్ని కూడా చేశారు. దట్ ఈస్ తెలుగు పీపుల్ అనేది వాళ్ళు నమ్మితే, ఆదరిస్తే, ఆశీర్వదిస్తే, అభిమానిస్తే ఎంత దూరమైన ఉన్నని తీసుకెళ్తారనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సీజన్లో. మరి ఏదైనా జర్నీ ఎట్లా సాగిందనేది ఇప్పటికీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కంపల్సరీగా చూడాలనుకునే వాళ్ళు. మరి మీకేమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత? కారు మొత్తం ఒకరికే వచ్చే ప్రైజ్ మనీ 55 లక్షలు, అతనికి ఒక 42 lakhs అంతవరకు రెమ్యునరేషన్ వస్తుంది. అట్లాగే ప్రైజ్ మనీలో ట్యాక్స్లన్నీ పోగా ఒక 39 lakhs అంతవరకు వస్తుంది. అదొక 42 మొత్తానికి ఇట్లా గెలుచుకోవడం. మరి మీకేమనిపిస్తుంది? మెసేజ్ చేయండి, లైక్ చేయండి. ఎనీవే 105 days మన రివ్యూస్ రెగ్యులర్గా న్యూస్ బోర్డ్లో, జర్నలిస్ట్ సతీష్లో ఎప్పుడు వస్తుందని ఎదురు చూసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా అన్ని వీడియోల్లో ఆదరించి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, రెగ్యులర్గా మన అప్డేట్స్ కోసం ఎదురు చూసి నన్ను ఎంకరేజ్ చేసిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోర్డ్ ఛానల్స్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత త్వరగా మళ్ళీ వేరే కంటెంట్తో వస్తా. సైనింగ్ ఆఫ్, మిస్ సతీష్.